నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తితత్వం, జ్ఞాన సంపత్తి, ఐశ్వర్య ప్రాప్తి ఈ మూడింటిని ప్రసాదించే వరప్రదాయిని జగన్మాత. జ్ఞానం సరస్వతి అనుగ్రహం, ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం, శక్తి జగదంబ తత్వం. ఈ మూడింటి సమ్మిశ్రితావతారిక దుర్గ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ అని మహాకవి బొమ్మెర పోతనాచార్యుడు దుర్గాదేవిని కొనియాడాడు. దుర్గతులను తొలగించే దుర్గమ్మ పెద్దమ్మగా అనేక దేవాలయాలలో కొలువై భక్తులను కాచి కాపాడుతోంది. ఒడిషాలోని ఆలయాలపురం బరంపురంలో పెద్దమ్మ ఆలయం ఒకటి విరాజిల్లుతోంది. నేటి బరంపురం పట్టణంలోని శ్రీ బుధి ఠాకూరాణి దేవాలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. పెద్దమ్మ ఒడియా భాషలో బుధి ఠాకూరాణి, ఈ మూలపుటమ్మ. బరంపురం గ్రామ దేవతగా, గంజాం జిల్లా వాసులందరి ఇంటింటి దేవత ఈ పెద్దమ్మ. పెద్దమ్మ పెద్ద ముఖార విందమే, పెద్ద మూల విరాట్టై పరవశింపజేసే దర్శనం బుధి ఠాకూరాణి గర్భాలయ దర్శనం. బరంపురానికి, గంజాం జిల్లా వాసులకే కాదు, ఒడియా ఇరుగు పొరుగు రాష్ట్రాల భక్తులకు ఈ పెద్దమ్మ జాతర కొలుపుల పెద్దమ్మ. అమ్మలగన్నయమ్మ, జగదంబ, అనేకానేక రూపాల ప్రతిమలతో నిండిన బుధి ఠాకూరాణి ఆలయ ఆవరణం. ప్రతి రెండేళ్లకోసారి దాదాపు 30 రోజుల అంగరంగ వైభవోపేత మహాజాతర, కొలుపుల కోలాహలం. అమ్మలకు అమ్మ పెద్దమ్మగా దుర్గామాతనే భక్తులు సంభావిస్తారు. జగదంబిక ముందు చిన్న పెద్ద, పేద గొప్ప అందరూ సమానులే. ఒకనాటి బ్రహ్మపురంగా ఉన్న ఈ బరంపురం వాసులకే కాక గంజాం జిల్లా ప్రజలకు ఏ ఆపద రాకుండా కాచే తల్లిగా వెలసిన ఈ పెద్దమ్మ తల్లి అందరూ సమానమే అన్న మాటకు అక్షర సత్యమై నిలిచింది. అమ్మా తల్లి, కరుణించి కాపాడు పెద్దమ్మ అని ఎవరు వేడుకున్నా చల్లగా చూచే ఆ తల్లి బరంపురం నడిబొడ్డున చాలా పురాతన దేవాలయంలో కొలువయ్యున్నది. ఆ తల్లి దేవాలయ ప్రవేశం, పెద్దమ్మ దర్శనం సకల శుభప్రదం. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్త్యై 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 నమో నమః అని కీర్తించే అమ్మ ఈ సృష్టి అంతటికీ పెద్ద దిక్కు పెద్దమ్మ. ఆ అమ్మే ఆదిశక్తిగా, పరాశక్తిగా, మహాశక్తిగా అవతరించింది. ఆ శక్తే దుర్గగా, దుర్గ పలు అవతారికలుగా అవతరించింది. ఆయమ్మ నామాన్ని ఒక మహామంత్రంగా వేదం సూచించింది. అలాంటి దుర్గామాత ఈ ఒడియా ప్రాంతం గంజాం జిల్లా బరంపురం క్షేత్రంలో నెలకొని ఉంది. ఈ ఆలయ గర్భాలయ దేవేరిగా పెద్దమ్మ అర్ధచంద్రాకారపు చిరుమంటపంలో పెద్ద ముఖార విందమే మూల విరాట్టై భక్తుల కొలుపులందుకుంటోంది. చిరుమంటపం పై భాగాన వెండి తోరణం ఉంటుంది. ఆ రజత తోరణం పైన అటూ ఇటూ నెమళ్లు, పైన కింద మకరాసుర శిరములు, పలు లతలు చెక్కబడి ఉన్నాయి. మధ్యలో వెండి ఛత్రము గొడుగులా నీడపట్టగా, ఎర్రటి ముఖఛాయలో బుధి ఠాకూరాణి ముఖాకృతి అలరారుతోంది. త్రినేత్రి అయిన ఆ తల్లి 2 కనులు
భక్తులను వీక్షిస్తున్నట్టు పంచలోహ నేత్రాలై ఉండగా మూడో కన్ను నిలువుగా 2 కనుబొమ్మల మధ్యన ఉంటుంది. తీరైన కనుబొమ్మలు వజ్రఖచితమై మెరుస్తుంటాయి. నాసిక, నాసాభరణాలు, కర్ణాభరణాలు సైతం వజ్రవైఢూర్యాలతో పొదగబడి తళతళలాడుతూ ఉంటాయి. ముక్కు బేసరి, పెదవులు, దంతాలు సైతం లోహపు తొడుగులతో చూడచక్కని ముఖారవిందమై విరాజిల్లుతుంటుంది. ఆ తల్లి మోమును చూస్తే చాలు సకల పాపాలు హరించుకుపోతాయి అన్నంత శుభస్కరంగా, శోభాయమానంగా వెలుగొందుతోంది అమ్మ. కదంబవనచారిణీ ముని కదంబ కాదంబిని నిదంబజిత భూధరా సురనితంబిని సేవిత నవాంబురుహలోచన అభినవాంబుర శ్యామల త్రిలోచన కుటుంబిని. ఈ పెద్దమ్మ తల్లి గంజాం ప్రజల్ని కాచి కాపాడిందని ఇక్కడి వారి అపార విశ్వాసం. ఆ తల్లి ప్రతిరూపంగా ఈ ముఖబింబం పూజలందుకుంటోంది. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆ పెద్దమ్మకి, ఆ బుధి ఠాకూరాణికి నానావిధ పూజలు చేస్తారు. ఎంతో భక్తిగా తలపై బోనాలు కుంభాన్ని ధరించి అమ్మకు సమర్పిస్తారు. ఆ పెద్దమ్మే, సాక్షాత్తు దుర్గావతార పెద్దమ్మే ఆలయ గర్భాలయం మూలవిరట్టై భక్తులను కరుణిస్తోంది. చండిక, ప్రచండిక అనే ఇరువురు స్త్రీదేవతలు పెద్దమ్మ గర్భాలయానికి ద్వారపాలకులుగా అమరి ఉంటారు. మకర తోరణం కింద కిరీటాది అలంకారాలతో పూలదండల్ని ధరించి సుప్రసన్న భక్తానుగ్రహమూర్తిగా పెద్దమ్మ తల్లి తేజరిల్లుతోంది. ఐగిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. లోకకంటకుడైన మహిషాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభ వంటి రక్కసుల్ని వధించటానికి బ్రహ్మ, విష్ణు, శివ, ఇంద్ర, వరాహ తదితర దేవాదిదేవుల అంశాల నుంచి ఏర్పడిన సప్త మాతృకల ఏకైక రూపిణి దుర్గమ్మ. ఆ దుర్గమ్మ అంశావతారంగా ఈ గంజాం పరగణ బెర్హంపూర్ బుధి ఠాకూరాణి పెద్దమ్మను ఇక్కడి ప్రజలు ఆరాధించుకుంటారు, కొలుపులు కొలుస్తారు, జాతరలు చేస్తారు. ఆ యమ్మ వరద రూపిణిగా, సహజ సౌందర్య రూపిణిగా, ఉత్సవ సంరంభాలలో అద్భుత గుణాల రాశిగా గర్భాలయంలో కొలువై ఉంటుంది. ఆ తల్లి నెలకొన్న దేవాలయ వైభవం చూడతరమే కాని వర్ణించశక్యం కాదు. 5వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బెర్హంపూర్ని ఒకప్పుడు బ్రహ్మపురం అని పిలిచేవారు. ఇక్కడి ఆలయాల సమాహారాల్ని చూస్తే నిజంగానే ఇదొక పౌరాణిక ప్రాశస్త్యాల పురమని, ఆలయాల పురం ఈ బరంపురం అని అనిపించక మానదు. ఈ పట్టణంలోనే ఒకవైపున నీలకంఠేశ్వరాలయం, జగన్నాథ కాళీ మందిరాలు, మరోవైపు కోర్టు వీధి జగన్నాథ సకల దేవతా నిలయం, బాలింగేశ్వర దేవస్థానం, ఊరి మధ్యలో వెంకటేశ్వర దేవస్థానం, ఊరి దరిదాపుననే సిద్ధభైరవి జగన్నాథస్వామి, రండయి ఈశాన్యేశ్వర ఆలయం, ఇలా ఆలయాల లోగిలిగా వెలుగొందుతోంది ఈ బ్రహ్మపురి. ఈ బరంపురం బుధి ఠాకూరాణి ఆలయ పరిసరాల్లోకి రాగానే ఎదురుగా ఒక ద్వారం, ఎడమవైపున మరో ప్రవేశద్వారం కానవస్తాయి. ఎదురుగా ఉన్న ప్రవేశద్వారం దశబాహువుల మహిషాసురమర్దని చేతిలో హతమవుతోన్న మహిషుని ప్రతిమ బహువర్ణమయంగా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటుంది. దాని కింద ఉన్న మరో ప్రాకార మంటపంలో సింహవాహిని అయిన అష్టభుజీ దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఈ ప్రవేశద్వారం దాటి లోపలికి అడుగిడిన భక్తులకు ఓ విశాలమైన ఆవరణం కానవస్తుంది. ప్రవేశంలోనే కుడివైపున ఓ పవిత్ర వృక్షరాజముంటుంది. ఆ వృక్షమూలమున ఒక చిరుమందిరం. ఆ మందిరంలో ఓ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అర్చనలు చేసుకొని దీపహారతులు ఇస్తుంటారు. ప్రధాన మందిరం చుట్టూ ఉపమందిరాలుంటాయి. ప్రధాన మందిరానికి చుట్టూరా ఆర్చికున్న లతాలంకారంలో
ప్రతి గడిలోనూ అమ్మవారి ముఖబింబాలుంటాయి. ప్రదక్షిణా మార్గంలో ప్రధాన మందిరానికి చుట్టూరా ఉన్న చిరు అద్దాల మందిరాలలో పలు దేవతా స్వరూపాలు, అమ్మవారి ఉగ్ర మహోగ్ర రూపాలు ఉన్నాయి. ప్రథమ పూజ్య దేవుడైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. చతుర్భుజుడైన వినాయక స్వామి కుడివైపుకు తిరిగిన తొండంతో కుడుములు సేవిస్తూ ఒక చేత అభయమిస్తూ దర్శనమిస్తున్నాడు. పై రెండు చేతుల్లో పాశాంకుశాలు ధరించిన విఘ్నేశ్వరుడు ఇక్కడ భక్తులను కటాక్షిస్తూ దర్శనమిస్తున్నాడు. మరో మందిరంలో తపోభంగిమలో ధ్యానాంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. తన ఆయుధమైన గదను పక్కకు పెట్టి రామధ్యానంలో అరమోడ్పు కన్నులతో రుద్రాక్షలు ధరించి తిరునామధారుడై ఆ ఆంజనేయ స్వామి చక్కని దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. జయ హనుమాన్ జయ హనుమాన్. మరో మందిరంలో సంయోగానందంలో ఉన్న దంపతులపై నిలబడి కపాలమాలాధారి అయిన చిన్నమస్త భీకరావతారిణిగా దిగంబరిగా దర్శనమిస్తోంది. తన శిరమును తానే ఖండించుకుని తన రక్తధారల్ని తన అనుచర భామినిలచే పానం చేయిస్తూ అరివీర భీకర అవతారంతో దర్శనమిస్తోంది. ప్రతి 2 ఏళ్లకొకసారి పెద్దమ్మకు జరిగే ఉత్సవ జాతర సంరంభంలో అమ్మవారికి సమర్పించిన ఉత్సవ ప్రతిమల్ని కూడా ఈ ముఖమంటపంలోనే ఒక మూలన ఉంచుతారు. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా కాళీమాత స్వరూపాలు కుడ్డియ అద్దాల మంటపంలో ఏర్పరచబడి ఉంటాయి. మూలపుటమ్మకు ముగ్గురమ్మలు కదా. ఆ జగదంబిక తన ముగ్గురమ్మలకు తన అంశావతారాలనిచ్చింది. ఆ తల్లులలో పద్మాసన స్థిత అయిన శ్రీమన్ మహాలక్ష్మి, ఆ తల్లి మరో అవతారిక ఇదే ఆలయ ఆవరణంలో ఉపాలయ దేవతలుగా కొలువయ్యున్నారు. మనము దర్శించుకుందాం. సకల శుభంకరి శ్రీ మహాలక్ష్మి మాతాదేవి మహిమాన్వితురాలు. ఆ మాతలను చూసినంతనే శుభాలు కలుగుతాయని అంటారు. ఇక ఆ తల్లులని మనసా వాచా కొలిచితే ఇంకెన్ని శుభాలు కలుగుతాయో కదా. బుధి ఠాకూరాణి దేవాలయంలోనే ఆ తల్లి మూలాంశ అయిన జగదంబిక మరో అవతారం, ముగురమ్మలలో ఒక అమ్మ శ్రీ మహాలక్ష్మి ఒక ఉపాలయ దేవతగా కొలువై ఉంది. పద్మాసన స్థిత అయిన ఆ అమ్మవారు ఓ పద్మపీఠంలో ఆసీనురాలై ఉంది. తన స్వామి హస్తాభరణాలైన శంఖచక్రాలు పై 2 చేతుల్లోనూ అభయ వరదముద్రలతో కింది 2 హస్తాలతో చతుర్భుజి అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీకరమైన దర్శనాన్నిచ్చి భక్తులను కరుణిస్తోంది. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి, మహినేలే మా జనని శ్రీదేవదేవికి. ఆ పక్కనే ఉన్న మరో ఉపమందిరంలో మరో అమ్మవారు కూడా పద్మపీఠంలో పాశాంకుశ గదాయుధాధారిణై చతుర్భుజినిగా అగుపించి భక్తుల నీరాజనాలందుకుంటుంది. నిండారా మందారాల మాలను ధరించిన ఆ మాత బుధి ఠాకూరాణిని దర్శించవచ్చిన వారికి తన దర్శనాన్ని కూడా ఓ వరంలా ప్రసాదిస్తోంది. ఆ శక్తి రూపిణి పూజలందుకునే ఈ బరంపురం వాసలందరి ఇంటింటి దైవంగా పూజలందుకుంటోంది. ఆ తల్లికి 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర మహోత్సవం 1 రోజుల పాటు సాగుతుంది. బరంపురం పట్టణ గంజాం జిల్లా వాసులే కాదు, ఒడియా ప్రజలు, పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా తండోపతండాలుగా పాల్గొంటారు. పెద్దమ్మకు పెద్ద జాతర ఇది. ఒడిషా నేల పులకించి తిలకించే మహాజాతర. ఆ బాల గోపాలం ఈ బుధి ఠాకూరాణి వద్దకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని ఆమె కృపను పొందే జాతర ఇది. జానపద వేషాలతో జనపదాలు కదిలివచ్చి చేసుకునే వెను జాతర ఇది. 2 ఏళ్లకొకసారి బరంపురానికి వచ్చే పెద్ద పండగ పెద్దమ్మ తల్లి ఉత్సవాలు.
బుధి ఠాకూరాణి పుట్టింటివారు కదలి వచ్చి చేసే వేడుకలు. 30 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలకి అటు పశ్చిమ బెంగాల్ నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, మొత్తం ఒడిశాలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తజనం పోటెత్తుతారు. మొత్తం బరంపురం పట్టణంలోని వారెవ్వరూ ఆ సమయంలో ఇంట పొయ్యి వెలిగించరు. ఎవరి అన్నం వారు తినరు. అంతా కదలి తరలి బుధి ఠాకూరాణి దేవాలయంలోనే వండి వార్చి చేసే సంతర్పణతోనే ఆ నెల రోజులు భోంచేస్తారు. అక్కడే తామంతా హాజరై అమ్మవారి వేడుకల్లో పాలు పంచుకుంటారు. వివిధ ప్రాంతాల నుంచి బోనాలు, నైవేద్యాలు పట్టుకుని నృత్యాలు చేసుకుంటూ బుధి ఠాకూరాణి జయహో జయ జయహో అంటూ మేళతాళాలతో సంబరంగా వెంచేస్తారు. పలు జానపద కళారూపాల హేళ మిన్నంటుతోంది ఆ సమయంలో. ఆ జాతర మహోత్సవ ఉత్తుంగ తరంగాల్ని వర్ణించ శక్యం కాదు. ఒక్క పొద్దులే పెద్దమ్మ నీకు సక్కని పూజల పెద్దమ్మ, కోడి పుంజులే పెద్దమ్మ నీకు కోటొక్క బోనాల పెద్దమ్మ, గండా దీపాలే గటము కుండలే కొత్తము యాతలే కొండంత కొలుపులే ఏగేటి దప్పులే పెద్దమ్మ నీకు ఊగేటి సత్తులే పెద్దమ్మ, ఒక్క పొద్దులే పెద్దమ్మ నీకు సక్కని పూజల పెద్దమ్మ. గ్రామీణుల మనోసీమల పెద్ద తల్లి బుధి ఠాకూరాణి పెద్దమ్మ ఆలయం గురించి వివరంగా చూశాం. ఆ ఆలయ దర్శనానికి బరంపురం ఎలా చేరుకోవాలి, ఏ ఏ సమయాల్లో దర్శనాలు లభిస్తాయి తదితర వివరాలు కూడా తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఒడిషా రాజధాని భువనేశ్వర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఎలా చేరుకోవాలో సచిత్రంగా తెలుసుకుందాం. ఒడిషా రాజధాని భువనేశ్వర్కి రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో చేరుకుని అక్కడి నుంచి నిరాకార్పూర్, బాణాపూర్, రంభా, గంజాంల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురంల మీదుగా బరంపురం చేరుకుని బుధి ఠాకూరాణి పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారైతే రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురంల మీదుగా బరంపురం చేరుకుని బుధి ఠాకూరాణి దేవస్థానానికి స్థానిక వాహనాలపై చేరుకుంటారు. శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ, వరములిచ్చే దొరసాని నీవేనమ్మ, నువ్వు కోపగించుకోకమ్మ ఓ పెద్దమ్మ, నీకు కోతున్నవు యాటలు దయ చూపాలమ్మ, నువ్వు కోపగించుకోకమ్మ ఓ పెద్దమ్మ, నీకు కోతున్నవు యాటలు దయ చూపాలమ్మ. తల్లి శరణు శరణు పెద్దమ్మ శరణాలే మాయమ్మ, వరములిచ్చే దొరసాని నీవేనమ్మ, నువ్వు కోపగించుకోకమ్మ ఓ పెద్దమ్మ, నీకు కోతున్నవు యాటలు దయ చూపాలమ్మ, నువ్వు కోపగించుకోకమ్మ ఓ పెద్దమ్మ, నీకు కోతున్నవు యాటలు దయ చూపాలమ్మ. ఏ జగత్కారక శక్తి అనంత రూపాలలో, అనంత రీతులలో తేజరిల్లుతుందో ఆ శక్తి దుర్గ. సకల సృష్టికి పెద్ద దిక్కు ఆయమ్మ. జానపదాల ఒడియా భక్తజనం ఆ శక్తిమాతని పెద్దమ్మగా ఆరాధిస్తారు. జగత్కారక మహాశక్తి రూపిణి అయిన పెద్దమ్మ ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఆ అమ్మ కృపకు సదా పాత్రలమవుదాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.